హలో అండి. ఈరోజు స్పెషల్ పాల అరిసెలు. ఏంటి షాక్ అయ్యారా? చాలామంది నేతి అరిసెలు అలాగే నువ్వుల అరిసెలు వినుంటారు. పాల అరిసెలు ఏంటి అనుకుంటున్నారా? అసలు దీనికి ఎలాంటి పాకం ఉండదండి. హ్యాపీగా మనకి ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అరిసెలు అనగానే చాలామంది హెల్ప్ తీసుకోవాలి, అది పెద్ద ప్రాసెస్. అలా లేకుండా ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసే అరిసెలు బోర్ కొట్టుకోకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎవరి హెల్ప్ లేకుండా మనకి మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా, చెప్పాలంటే అరిసెల కంటే ఇవి ఇంకా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దోస బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర ఏ బియ్యం ఉన్నా తీసుకోవచ్చు, బట్ ఈ బియ్యం అరిసెలకి చాలా బాగుంటుంది. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెడితే సరిపోతుందండి. అదే నార్మల్ అరిసెలు అయితే ఒక నైట్ మొత్తం నానపెడతారు కదా, అలా అసలు అవసరమే లేదు. 1 అవర్ నానపెట్టాక ఇలా ఒక జల్లి గంటలో వేసేసుకొని అందులో ఉన్న నీరు మొత్తం పోయాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. సంక్రాంతికి అరిసెలు, జంతికలు, కొబ్బరి బూరెలు, గవ్వలు ఇలా ఎన్నో చేస్తారు మన అమ్మలు, అమ్మమ్మలు. ఇప్పుడున్న బిజీ జీవితంలో అవన్నీ కష్టం అనుకుంటే కాస్త సింపుల్గా ఇలాంటివి ట్రై చేయొచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా పట్టేసుకొని పిండిని జల్లించుకోవాలి. అరిసెలకి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి అరిసెలు. అందుకని ఇలా బరకగా లేకోకుండా మెత్తగా జల్లించుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఈ విధంగా మొత్తం జల్లించుకోండి. ఎప్పుడు చేసే అరిసెలు రొటీన్గా లేకోకుండా ఇలా ఒక్కసారి పాలతో అరిసెలు ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. అండ్ సింపుల్గా అయిపోయేది కూడా అండి ఈ ప్రాసెస్. సేమ్ అరిసెల ఫ్లేవర్ లాగానే ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి అరిసెలు అంత సాఫ్ట్గా చాలా బాగా పొంగి వస్తాయి. చూడండి, ఈ విధంగా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులో 1 కప్ బెల్లం పౌడర్, తురిమిన బెల్లం వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 కేజీ బియ్యంకి 1 కప్ సరిపోతుంది బెల్లం. మీకు ఇంకా స్వీట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్వీట్ ఇంట్రెస్ట్ లేకపోతే 3/4 కప్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ కూడా తీసేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. జస్ట్ సింపుల్ 3 ఇంగ్రీడియంట్స్ అండి. రైస్, బెల్లం, పాలుంటే మనకి ఈ పాల అరిసెలు రెడీ. ఆ తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసేసుకొని బాగా ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. వన్ అవర్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ. ఈ విధంగా ఉండాలి బ్యాటర్ మొత్తం. ఇందులో నేను టేస్ట్ కోసం ఎండు కొబ్బరి పొడి వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, జస్ట్ ఆప్షనల్ మాత్రమే. లేదనుకుంటే నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఆ తర్వాత నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను డీప్ ఫ్రైకి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇలా ఒక గరిట, గుంట గంట అంటారు చూడండి, అలా గరిట తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్క గంట వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్క గంట వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. తక్కువ ఆయిల్తో ఇలా సింపుల్గా మనం ఇన్స్టెంట్గా అరిసెలు ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది అరిసెలు అనగానే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా, అది పెద్ద టాస్క్. అలా కాకుండా మనకి మనం ఇంట్లోనే హ్యాపీగా అరిసెల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిగతా పిండిని మొత్తం సేమ్ అలాగే ప్రిపేర్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయో. చెప్పాలంటే అరిసెల కంటే ఈ పాల అరిసెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ రెసిపీని ట్రై చేశారా? చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి అరిసెలు మాత్రం. డెఫినెట్గా 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.